హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? మీ ప్రిపరేషన్ అంతా చాలా బాగానే జరుగుతోంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడే ఇంటర్మీడియట్ లోకి అడిగెట్టుంటారు. ఇంటర్మీడియట్ లో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా మీ అందరూ ఎంతో దీక్షగా జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది సాగిస్తూ ఉంటారు. కానీ మీ జేఈ ప్రిపరేషన్ లో ఈ బుక్స్ చూడకుండా జేఈ ప్రిపరేషన్ అనేది ఫుల్ఫిల్ అవ్వనట్టే అనేసి మీకు తెలుసా? ఆ బుక్స్ ఏంటో కూడా ఒకసారి నేను చూపిస్తాను. చూడక ముందు మీరు ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి మీరు ఇంతవరకు స్టాండర్డ్ బుక్స్ ఏవేవి ఫాలో అవుతున్నారో జేఈ మెయిన్స్ కి, జేఈ అడ్వాన్స్డ్ కి ఫర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఏమో మీ దగ్గర ఏదైనా బెస్ట్ బుక్ ఉంటే నేను తెలుసుకున్నట్టు అవుతుంది. కాబట్టి వెల్కమ్ టు వేదాంత ఐపీఎల్ వెబ్సైట్. నేను మీ మాస్టర్ టీచర్ రూపేష్ పూతలపట్టు. ఈ రోజు మొత్తానికి నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది నథింగ్ బట్ నాట్ లైక్ అన్ ఎగ్జామ్. ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతారు, నీట్కి ప్రిపేర్ అవుతారు, జేఈకి ప్రిపేర్ అవుతారు, సిఏకి ప్రిపేర్ అవుతారు, క్యాట్ ఎగ్జామ్, ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదా. సో వీటిల్లో నువ్వు ఎంత చదువుతున్నావు, నీ బ్రెయిన్ ఎంత ఉంది, నువ్వు ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అనేది ఎంత లెక్కలోకి వస్తుందో, అలానే నీ చేతిలో ఉన్న నీ ఫ్రెండ్, నీ బుక్, నువ్వు ఏ బుక్ ని మెయింటైన్ చేస్తున్నావు అనేది కూడా 100% చాలా అంటే చాలా ఎఫిషియన్సీని చూపిస్తుంది అనమాట. అటువంటి బుక్స్ మనము తెలుసుకోకుండా ఎంతసేపు డీప్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటే ఒక అడుగు వెనక పడినట్టే. ఎందుకు కొన్ని బుక్స్ స్టాండర్డ్ బుక్స్ అంటాము అంటే, అవి ఎప్పటి నుంచో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావచ్చు, ఆ క్వశ్చన్స్, వాటి సొల్యూషన్స్ ప్లస్ వాటికి ఉన్న ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా టాప్ నాచ్ లో ఉంటుంది. అంటే స్టాండర్డ్ బుక్ అనమాట. దాంట్లో ఉన్న మోడల్స్ అల్లా టప్పగా ఈజీగా ఉండేటివి కాదు, స్టాండర్డ్గా ఉంటాయి. సో ఆ బుక్స్ని ఈరోజు నేను మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే హ్యాపీనే, లేకపోతే మాత్రం మీన్ వైల్ ఇమీడియట్ గా కొనకండి. వేలల్లో ఖర్చు. నేను 10th లో అవ్వగానే, ఇంటర్మీడియట్ అవ్వగానే 8,000 నుంచి 9,000 రూపాయలు అప్పట్లోనే మా నాన్న దగ్గర నేను ఖర్చు పెట్టి బుక్స్ కొన్నాను. కానీ పూర్తిగా చదవలేకపోయినాను. నేను ఒప్పుకుంటాను, పూర్తిగా నేను చదవలేకపోయినాను. కానీ మీరు ఆ మిస్టేక్ చేయకండి. కొన్ని బుక్స్ కొనుక్కోండి, ఒక బుక్ కొనుక్కోండి, ఆ బుక్ ఫినిష్ చేసినాక ఇంకో బుక్ కొనుక్కోండి. ఓకేనా? సో ఆ బుక్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమిస్ట్రీకి తీసుకున్నట్టయితే, కెమిస్ట్రీ మీకు తెలిసిందే. జేఈ మెయిన్స్ లో కావచ్చు, మీరు నీట్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు కూడా ఎవరైనా కూడా ఫిజిక్స్ కి కెమిస్ట్రీకి ఒకటే సోర్సు. ముఖ్యంగా కెమిస్ట్రీ వరకు వస్తే ఎన్సీఆర్టీ 11th and 12th, 11th కు 2 వాల్యూమ్స్ ఉంటాయి, 12th కు 2 వాల్యూమ్స్ ఉంటాయి. ఈ 4 టెక్స్ట్ బుక్స్ ని ఎవరైతే లైన్ టు లైన్ మినిమం 10 సార్లు చదివేస్తారో 2 సంవత్సరాలలో, కెమిస్ట్రీ మోర్ దెన్ ఎనఫ్. అపార్ట్ ఫ్రమ్ దిస్, మోర్ ఓవర్ మీరు చదువుకోవాల్సింది క్లాస్ పీడిఎఫ్లు, క్లాస్ నోట్స్లు, వాటికి ఇది 100% తోడు అవ్వాలి. అప్పుడే నీకు కెమిస్ట్రీ పూర్తయినట్టు. చూడండి, కెమిస్ట్రీలో మళ్ళీ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇలా ఉంటాయి. వీటిల్లో టెక్స్ట్ బుక్ అనేది ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందంటే, కెమిస్ట్రీలో నేను అడిగే క్వశ్చన్స్లో 50% థియరిటికల్ బిట్స్. ఆ థియరిటికల్ బిట్స్ నువ్వు టెక్స్ట్ బుక్ లో లైన్ టు లైన్ చదివితే నువ్వు పెట్టావు 100%. సో 50% బిట్స్ అనేది మనం కరెక్ట్ పెట్టడం అనేది ఆషామాషి విషయం కాదు. కానీ ఇది మనకు తెలియకుండా ఆ పీడిఎఫ్, ఈ పీడిఎఫ్, ఆ బుక్, ఈ బుక్, ఆ క్లాసు, ఈ క్లాసు, ఆ యూట్యూబ్ వీడియో వద్దు. నీ దగ్గర కరెక్ట్ సోర్స్ ఉంది. ఓకేనా? డన్. అలానే ఫిజిక్స్ తీసుకుంటే హెచ్సి వర్మది వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాటికి సొల్యూషన్స్ కూడా 100% కొనుక్కోండి. హెచ్సి వర్మది వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. వాల్యూమ్ 1 బుక్, దానికి సొల్యూషన్స్. వాల్యూమ్ 2 బుక్, దానికి సొల్యూషన్స్. ఫిజిక్స్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సముద్రం. ఫిజిక్స్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ కాన్సెప్ట్ అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకోకపోతే. ఆ కాన్సెప్ట్ నీకు రావాలంటే కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్ అనేది నీకు తెలుసుకోవాలి. హెచ్సి వర్మన్ ఒకసారి చూడండి. అందరూ కొనుక్కోమని చెప్పట్లేదు. ఒకసారి బుక్ షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా నువ్వు బుక్ కొంటున్నావు అంటే అక్కడ కొంత టైంని స్పెండ్ చేసి బుక్ ను ఓపెన్ చేసి ఒక 2-3 పేజీలు అక్కడే చదువు. నీకు అర్థమైతేనే తీసుకో, లేదంటే వద్దు. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని రూల్ లేదు. కొన్ని బుక్స్ చాలా హై లెవెల్లో ఉంటాయి. బేసిక్స్ రాకుండా నువ్వు తీసుకున్నావు అంటే మళ్ళీ బుక్ గమ్ముని వేస్ట్ అయిపోద్ది. రూపాయి 2 రూపాయలు కాదు, కొన్ని వేలల్లోనే ఉంటుంది. కాబట్టి దయచేసి ఆలోచించి బుక్ ను అనలైజ్ చేసి తీసుకోండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ సజెషన్, నాట్ టు బై మ్యాండేటరీలీ. మీరు ఖచ్చితంగా ఇది కొనాల్సిందే అనేసి. సో హెచ్సి వర్మ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అండ్ హెచ్సి వర్మ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 సొల్యూషన్స్ అనేది మీ దగ్గర ఉండాలి. ఇవి కాకుండా మీ దగ్గర ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి సంబంధించిన బుక్ ఏదైనా ఉన్నా బెటరే. అంటే కాలేజ్లో మీకు ఇచ్చే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, మోడల్ ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. మ్యాథ్స్ విషయానికి వస్తే ఆబ్జెక్టివ్ మ్యాథమెటిక్స్ ఆర్డి శర్మ, ఆబ్జెక్టివ్ మ్యాథమెటిక్స్ ఆర్డి శర్మ వాల్యూమ్ 2 అండ్ ఆ వీటికి సొల్యూషన్స్ బుక్. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఆర్డి శర్మ ఆబ్జెక్టివ్ మ్యాథమెటిక్స్, దానికి వాల్యూమ్, ఆ 2 వాల్యూమ్స్ కి సొల్యూషన్ బుక్. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. మీకు బుక్స్ ఎక్కడ దొరుకుతాయంటే, మీరు సింపుల్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్ లెన్స్ లోకి ఇచ్చినప్పుడు బుక్ లింక్ ఇచ్చేస్తుంది. అమెజాన్లోనో, ఫ్లిప్కార్ట్లోనో. ఇవేం మనం బిజినెస్ చేయట్లేదు, న్యాయంగా చెప్తున్నా, సజెస్ట్ చేస్తున్నాను అంతే. ఓకేనా? సో మ్యాథ్స్ కూడా చెప్తున్నాను కదా,
మ్యాథ్స్ అనేది ఒక సముద్రం. నువ్వు దాంట్లో ఎంత కాన్సెప్ట్స్ చదువుతున్నది మ్యాటర్ కాదు, ఎన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, ఎన్ని మోడల్స్ నువ్వు కవర్ చేస్తున్నావు అనేది మ్యాటర్. కాబట్టి నీకు కావాల్సిన ఎనఫ్ బిట్స్ విత్ పర్ఫెక్ట్ మోడల్స్ నీకు ఇక్కడ రెడీగా ఉంటాయి. ఓకేనా? ఇది మ్యాథ్స్కి సంబంధించింది. కెమిస్ట్రీకి, ఫిజిక్స్కి, మ్యాథ్స్కి చెప్పాను. అండ్ ఈ మూడింటికి సంబంధించిన కొన్ని స్టాండర్డ్ థింగ్స్ చెప్పాను. ఓస్వాల్డ్ బుక్స్ 25 years జేఈ మెయిన్స్, ప్రీవియస్ 25 years జేఈ మెయిన్స్ పేపర్స్ క్వశ్చన్ బ్యాంక్ అనమాట. ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, మ్యాథమెటిక్స్కి 2002 నుంచి 2026 లేటెస్ట్ ఇయర్ వరకు ఉంటుంది. మీరు ఒకవేళ 6 months తర్వాత కొంటున్నారో లేదా నెక్స్ట్ ఇయర్ కొంటున్నారో చూసుకోండి. సెకండ్ ఇయర్ లో కొందాం అనుకుంటున్నారు, అప్పుడు లేటెస్ట్ ఎడిషన్ కొనుక్కోండి. 2027 షిఫ్ట్ 1 పేపర్ కూడా పెట్టిన బుక్స్ ఉంటాయి. కాబట్టి లేటెస్ట్ ఎడిషన్ ఎప్పుడు కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఓస్వాల్డ్ బుక్స్ 25 years క్వశ్చన్ బ్యాంక్ ఫర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలానే వాటికి జేఈ అడ్వాన్స్డ్ 48 years జేఈ అడ్వాన్స్డ్ అనమాట. 1978 నుంచి 2025 వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఇది కూడా ఓస్వాల్డ్ బుక్స్ పబ్లికేషన్స్. ఓస్వాల్డ్ బుక్స్ పబ్లికేషన్స్ లో జేఈ మెయిన్స్ కి 25 years ది ఉంది, జేఈ అడ్వాన్స్డ్ కి 48 years ఉంది. ఈ 6 బుక్లు మీ దగ్గర ఉండాలి. కానీ ఇప్పుడే ఈ 6 బుక్లు వద్దు, జనవరి టైంలో తీసుకోండి. 2027 జనవరి టైంలో మీ దగ్గర ఉండేలా ప్లాన్ చేసుకోండి. అండ్ జేఈ అడ్వాన్స్డ్ కి ఇంకో సెట్ ఆఫ్ బుక్స్ కూడా ఉన్నాయి, అవే సింగేజ్ బుక్స్. వెరీ కాంప్లికేటెడ్ ఉంటాయి. ఇదైతే నేనేం చెప్తానంటే, మేము టాపర్స్, మాకు చాలా పర్ఫెక్ట్, వీఆర్ ఆన్ ట్రాక్ ఆఫ్ ప్రిపరేషన్, వీఆర్ గుడ్ అనుకున్న వాళ్ళు తీసుకోండి. ఏ కాన్సెప్ట్ అయినా మాకు అర్థం అవుతుంది అనుకున్న వాళ్ళు, ఎందుకంటే టాప్ నాచ్ ఉంటది, మరీ కాంప్లికేటెడ్ ఉంటుంది, బట్ సూపర్ బుక్ అనమాట. సింగేజ్ ఇవే నేను కొనుక్కునేది ఇంటర్లో, మెంట్లో చేస్తాయి, బట్ బాగుంటుంది. మోడల్ బిట్స్ ఎంత అక్యూరేట్గా ఉంటాయంటే జేఈ మెయిన్స్ లెవెల్లో ఉంటాయి అనమాట. సో సెట్ ఆఫ్ 5 books అనమాట. ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, క్యాల్కులస్, వెక్టర్ అండ్ 3D. జేఈ మెయిన్స్ లో, జేఈ అడ్వాన్స్ లో మ్యాథ్స్ ఉండేది ఈ 5 కాన్సెప్ట్లే. వీటిలో మళ్ళీ సబ్ చాప్టర్స్ ఎన్నైనా ఉండొచ్చు ఐపీకి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి. సో ఈ సెట్ ఆఫ్ 5 books ఉంటుంది, దానికి సొల్యూషన్స్ కూడా అందులోనే ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా అందులోనే ఉంటుంది. వెరీ గుడ్ బుక్ సింగేజ్, బట్ కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుంది, చూసుకొని తీసుకోండి. ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ వీడియోలో చూపించిన బుక్స్ లో మీ దగ్గర ఏ బుక్స్ ఉందో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అన్న నువ్వు తత్వ బుక్స్ గురించి చెప్పలేదు అనే కదా మీరు అందరూ అనుకుంటున్నారు. తత్వ బుక్స్ 100% మన లక్ష్యం బ్యాచ్ స్టూడెంట్స్ కావచ్చు, మన వేదాంతు ఛానల్స్ ని ఫాలో అయ్యే ఏ స్టూడెంట్ దగ్గర ఉండాల్సిందే. తత్వ బుక్స్ లో కూడా స్టూడెంట్ లెవెల్లో అర్థమయ్యే ఫార్ములాస్, కాన్సెప్ట్స్ విత్ నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. కాబట్టి అవి కూడా మీ దగ్గర ఉంటే 100% బెనిఫిషియలే. ఓకేనా? ఇది ఈ రోజు వీడియో. మీరు అడిగారు సజెస్ట్ చేయమని, నా సైడ్ నుంచి నేను సజెస్ట్ చేశాను. కానీ కొనే ముందు ఆలోచించుకొని అన్ని కొనుక్కుంటా, కొన్ని కనుక్కొని మంచిగా ఫినిష్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సైనింగ్ ఆఫ్, రూపేష్ పూతలపట్టు.